హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది చీమగడ్డల పులుసు, అదేనండి చీమదుంపల పులుసు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా చీమదుంపలను ఉడికించి తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం 4 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసాక ఒక్కసారి కలిపి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం కలుపుకుంటూ టమాటాలు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాయి చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది ఒక 5 మినిట్స్లో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి తొక్కలు తీసి కట్ చేసి పెట్టుకున్న చీమగడ్డల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసి మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలో మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టి రసం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మొత్తం ముక్కలకి ఈ ఉప్పు కారం అంటేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. చింతపండు రసం ఒకటి సరిపోకపోతే ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి పులుసు అంటే కొంచెం పల్చగా ఉండాలండి, మరీ తిక్కగా కాకుండా. అందు గురించని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిపేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చూడండి, ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒక్కసారి మొత్తం కలిపేయాలి. కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర చల్లి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, కుక్ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది చీమదుంపల కర్రీ. మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.